మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సాక్షి వైద్య కలిసి చేసిన మూవీ గాండివదారి అర్జున. ప్రవీణ్ సత్తార్ మేకింగ్ లో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ఫైనల్ రిపోర్ట్ ఏం తేలింది? వరుణ్ తేజ్ F2 తర్వాత గద్దలకొండ గణేష్ గా వస్తే హిట్ పడింది. ఆ తర్వాతే స్పోర్ట్స్ డ్రామాలో అడుగు పెడితే పంచ్ పడింది. తర్వాత F3 తో మరో హిట్ రాగానే F2 తర్వాత వచ్చిన సక్సెస్ లానే F3 తర్వాత కూడా హిట్ గ్యారంటీ అన్నారు. మరి గాంధీవధారి అర్జున టాక్ కిక్కిస్తుందా అంటే రిజల్ట్ లో కూడా ట్విస్టులు ఎక్కువే ఉండేలా ఉన్నాయి. హీరో మాజీ రా ఏజెంట్ లేదంటే సోల్జర్. ఇక యూకే వెళ్లిన మన సెంట్రల్ మినిస్టర్ లైఫ్ కి థ్రెట్ ఉంటుంది. తనని కాపాడే పని హీరో మీద పడుతుంది. మరి హీరో కాపాడా? హీరోయిన్ తో తనకున్న లింక్ ఏంటి? ఫైనల్ గా ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. స్పై యాక్షన్ డ్రామాలో హీరో అంటే ఎలా ఉండాలో అలా ఉన్నాడు వరుణ్ తేజ్. ఇక సాక్షి వైద్య గ్లామర్ పెర్ఫార్మెన్స్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ పనితనం, సినిమాటోగ్రఫీ అన్ని కలిసొచ్చాయి. గాంధీవధారి అర్జునలో కథనం బలహీనంగా ఉండటమే మైనస్ అవుతోంది. హీరో, హీరోయిన్, మ్యూజిక్ ఇలా అన్ని బాగా వర్కౌట్ అయినా యాక్షన్ పార్ట్ అదిరిపోయినా కథలో లేని గొప్పతనం, రిజల్ట్ లో వెతకటం అమాయకత్వమే అవుతుందనే కామెంట్స్ పెరిగాయి. గాంధీవధారి అర్జున మూవీ భారమంతా హీరో మీదే పడినట్టుంది. తన లుక్, పెర్ఫార్మెన్స్, స్టైలిష్ ఫైట్లు, యాక్షన్ పార్ట్లు బాగున్నా కథ వీక్ గా ఉండటం, కథనం రొటీన్ అనటంతో మైనస్ మార్కులు పడుతున్నాయి. ఓవరాల్ గా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ.